అందరికీ నమస్కారం అండి. నిన్న మహా న్యూస్ ఛానల్ మీద జరిగినటువంటి దాడి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను గాని లేదా ఈ యొక్క టీవీ ఛానల్ యొక్క స్వేచ్ఛను గాని రాజకీయ పార్టీలు అణచివేసే ధోరణి మాత్రం ఇది సమాజంలో చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటి ప్రమాదం ఉందండి. నిజంగా నిన్న దాడి సంఘటన చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక టీవీ ఛానల్ మీద ఈ యొక్క బీఆర్ఎస్కి చెందినటువంటి కార్యకర్తలు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు కేసీఆర్ ప్రోద్బలంతోనే లేదా కేటీఆర్ ప్రోద్బలంతోనే ఈ యొక్క దాడి జరిగింది అనేటువంటి విషయం నిన్న చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే ఇది నిజంగా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి అండి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ఒక రాజకీయ పార్టీలు కానీ ఎంతో హుందాతనం చూపించుకోగలగాలి. మీరు నిజంగా యొక్క టీవీ ఛానల్స్ ఏమైనా తప్పుడు ప్రచారాలు చేస్తుంటే దాని మీద లీగల్గా మీరు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ వైపుగా మీరు ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలాగ భౌతిక దాడులు దిగడం అన్నది ఇది సమాజానికి కూడా చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పార్టీ గత 9 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి పార్టీ. కేటీఆర్ గారు కానీ లేదా కేసీఆర్ గారు కానీ అద్భుతంగా గత తెలంగాణ గవర్నమెంట్లో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా కొనియాడబడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక టీవీ ఛానల్ ప్రచారం చేసేటువంటి ప్రచారానికి వల్ల మీకు ఏ ఇబ్బంది కలిగిందో నాకైతే అర్థం కాలేదు. కానీ నిజంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఈ టీవీ ఛానల్ మీద మీరు ప్రకటించినటువంటి ఈ యొక్క భౌతిక దాడి మాత్రం చాలా చాలా హేమమైనటువంటి చర్య. ప్రతి జర్నలిస్ట్ కానీ లేదా ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి విషయం పట్ల మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనని మనం ప్రతిఘటించాలి, సంఘటితంగా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అండి. ఎందుకంటే మీడియా ఛానల్స్ కొన్ని వాస్తవాలు వాళ్ళు చెప్పేటువంటి విధానంలో కొన్ని తేడాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక విషయం పట్ల వాళ్ళ బాధ్యత అది. ఎందుకంటే మీడియా ఛానల్ అన్నది విషయాన్ని మనకు తెలియచేయాలి, ప్రజలకు తెలియచేయాలటువంటి ఒక ఆశయంతోనే పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకరో ఇద్దరో తప్పుడు త్రోవలో వెళ్ళే వ్యక్తులు ఉంటే ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద వ్యక్తులు మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద ఇలాంటి భౌతిక దాడులు దిగడం అన్నది టీఆర్ఎస్ పార్టీకి కానీ లేదా బీఆర్ఎస్ వ్యక్తుల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే ఈ యొక్క మహా న్యూస్ ఛానల్ మీద జరిగినటువంటి దాడి సంఘటనను వాళ్ళు ఖండించాల్సిందిగా, అలాగే మనందరం కూడా ఖండించాల్సిందిగా నా విజ్ఞప్తి అండి.